వాళ్ళని యాజకులు చేసేశారు. చాలా బాధాకరమైన విషయం ఏంటి తెలుసా? చాలా సంఘాలలో సంఘ పెద్దలుగా ఎవరిని పెడుతూ ఉంటారో తెలుసా? సామాజిక నైపుణ్యత కలిగిన వాళ్ళని, సోషల్ స్కిల్స్, పౌర సంబంధాలు కలిగిన వాళ్ళని, పబ్లిక్ రిలేషన్స్, నిర్వాహక నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళని, మేనేజరియల్ స్కిల్స్, అకాడమిక్ క్వాలిఫికేషన్, బాగా చదువుకున్నటువంటి వాళ్ళని, ఎబిలిటీస్, సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళని, పబ్లిక్లో పేరు ఉన్నటువంటి వాళ్ళని, కానీ వాళ్ళకి నైతికత్వం ఉండదు. కుటుంబ వ్యవహారాల్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాల్లో ఏమని చెప్తున్నాడు తెలుసా? సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడినై ఉండవలెను. ఎవడైనా తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. మీ సంఘం గురించి నాకు తెలియదు. ఒకవేళ నేను చెప్పేటువంటి మాటలు మీలో ఎవరికైనా తగిలితే ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నువ్వు తాగుబోతువై ఉండి సంఘ నాయకత్వంలో ఉన్నావా? నీ భార్యను కొట్టేవాడివై ఉండి నువ్వు సంఘ నాయకత్వంలో ఉన్నావా? గూండాయిజం చేస్తూ సంఘ నాయకత్వంలో ఉన్నావా? తిరుగుబోతుగా ఉంటూ సంఘ నాయకత్వంలో ఉన్న పిల్లల్ని పట్టించుకోకుండా సంఘ నాయకత్వంలో ఉన్న ఏలీ అలాంటోడే. తన కొడుకులు పనికి మాలినోళ్ళు, కానీ సంఘంలో ఒక స్థానాన్ని ఇచ్చి పడేశాడు. దాంతో సంఘాన్ని పాడు చేయటం మొదలుపెట్టాడు. క్యాన్ యూ అండర్స్టాండ్ వాట్ ఎ బ్యాడ్ ఫాదర్ కెన్ డూ? ఒక చెడ్డ తండ్రి ఏం చేయగలడో ఆలోచించగలుగుతున్నా? ఏలీకి తన వృత్తి ప్రాముఖ్యం అయిపోయింది, ఏలీకి తన పేరు ప్రాముఖ్యం అయిపోయింది, ఏలీకి తన యొక్క బిజీ స్కెడ్యూల్ ప్రాముఖ్యం అయిపోయింది. తాను పబ్లిక్గా ప్రాఫిట్గా ఉంటూ నేర్చుకున్నాడు, బట్ హీ ఫెయిల్డ్ అట్ హిస్ హోమ్. తన ఇంటిలో తాను ఫెయిల్ అయిపోయాడు. హీ వాజ్ ప్యూర్, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. చెయ్యెత్తి ఆశీర్వదిస్తే చాలు ఆయన హన్నాకి కుమారులు దేవుడు అనుగ్రహించాడు. కానీ వాట్ ఈస్ ద యూజ్? హీ వాజ్ ఎ ఫెయిల్యూర్ యాజ్ ఎ ఫాదర్. తండ్రిగా ఆయన ఫెయిల్ అయ్యాడు. ఇట్స్ ట్రాజిక్ వెన్ ఎ ఫాదర్ అండ్ ఎ స్పిరిచువల్ లీడర్ లూజెస్ హిజ్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ హిజ్ ఓన్ ఫ్యామిలీ. తన కుటుంబం మీద తాను అదుపు తప్పిన వాడైతే అంతకంటే భయంకరమైనటువంటి కారణం ఉన్నదా?